ఓకే మాస్టర్స్. ఇప్పటివరకి అద్భుతంగా ధ్యానం చేశారు. ధ్యాన స్థితిలో ఉండి, అలానే జ్ఞానాన్ని, ధ్యానాన్ని వినాలనుకున్న వారు, అలానే ధ్యాన స్థితిలో ఉండి జ్ఞానాన్ని వినండి మాస్టర్స్. ముందుగా ఈ జ్ఞానాన్ని స్టార్ట్ చేసుకునే ముందుగా మన పరమ గురువులైన సుభాష్ బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్‌కి, స్వర్ణమాల అమ్మకు అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు. వంశీకిరణ్ మాస్టర్‌కి, సుకన్య మాస్టర్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలానే ఈ ప్లాట్‌ఫామ్ మీద సద్గురు మూమెంట్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి, అలానే ప్రతిరోజు అటెండ్ అయ్యి జ్ఞానాన్ని వింటున్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. అలానే ఆహ్, అద్భుతంగా మనకి గురు పౌర్ణమి యొక్క గురువుల యొక్క మాస్టర్స్‌ని వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ ఈ జ్ఞానాన్ని స్టార్ట్ చేసుకున్నాం మాస్టర్స్. అలానే సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ యొక్క సంపూర్ణ చైతన్యానికి, వారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ చైతన్యానికి, మహా అవతార్ బాబాజీ యొక్క సంపూర్ణ చైతన్యానికి అనుసంధానమవుదాం. సత్యలోకాల నుంచి, సమస్త దివ్యలోకాల నుంచి ఈ యొక్క ఎనర్జీస్‌కి కనెక్ట్ అవుదాం. అలానే కోనేరు వరలక్ష్మి మాస్టర్ యొక్క సంపూర్ణ చైతన్యంతో అనుసంధానమవుదాం. వారు అద్భుతమైన జ్ఞానాన్ని దేవరహస్యాలు బుక్ ద్వారా మనలో ఉన్న దేవరహస్యాలంటే మన లోపల ఉన్న రహస్యాలు అద్భుతంగా వారు అనుభవపూర్వకంగా మనకి పుస్తకం ద్వారా ఎంతో అద్భుతంగా అందించారు. ఆ సమయంలో వారు ఈ బుక్ రాసి సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో బుక్ రాసే సమయంలో ఉన్న ఆ ఫ్రీక్వెన్సీకి, ఆ ఎనర్జీస్‌కి కనెక్ట్ అవుదాం. అలానే మన ఆత్మస్థితిలో అర్థమయ్యే విధంగా ఆ కాంతి తరంగాలు మనలో స్థితమవుతున్నట్టుగా భావిద్దాం మాస్టర్స్. అయితే లాస్ట్ క్లాస్‌లో మనం నేను నా శ్వాస అన్న దాని మీద గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అయితే నెక్స్ట్ అది ఆ టాపిక్ అయిపోయింది మాస్టర్. ఈ రోజు నుంచి ఆత్మ అనుభూతి శాఖలు. దాని గురించి మన కోనేరు వరలక్ష్మి మాస్టర్ ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. ఆత్మ అనుభూతి శాఖలు. పత్రిజీ సందేశం లేకుండా, ఆయన అంగీకారం లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఒక్క మాట మాట్లాడలేదు. ఆ రోజు శరీరంతో ఉన్నారు. ఈరోజు శరీరంతో లేరు అని 2 భావాలు నాకు లేవు. అయినా ఉన్నప్పుడు ఎలా గైడింగ్ ఉన్నదో, లేనప్పుడు కూడా అదే గైడింగ్ ఉంది. మార్గదర్శకత్వం అప్పుడు, ఇప్పుడు ఒకటిగానే ఉంది. కానీ చూపుకు మనిషి కరువయ్యారు. అక్కడ టెలిపతి ద్వారా ఎలా మాట్లాడుకోవాలో అలాగే మాట్లాడుకుంటున్నాం. అలాంటి మూల చైతన్యం అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా గురువు గారు. నా గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు. అలానే మనం కూడా మరి మన గురువు సుభాష్ బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్ హృదయపూర్వకంగా వారికి మనం ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మన చైతన్య స్థితి మనము పత్రిజీ మాస్టర్ ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయారు అని ఈ భూమి మీద లేరు అని చెప్పి ఆ భావన అనేది మనకు ఉన్నా కానీ మన చైతన్య స్థితి అంటే మన ధ్యాన మార్గంలోకి వచ్చి మనం ఎప్పుడైతే మన ఆత్మస్థితి మన చైతన్య స్థితి మార్చుకుంటామో మనం కూడా ఆ స్థితికి వెళ్ళినప్పుడు మాస్టర్ నుంచి మెసేజెస్ కానీ టెలిపతి అనేది మనం కూడా అది అనుభవపూర్వకంగా పొందవచ్చు. అలానే మరి మాస్టర్‌తో ఎంతో దగ్గరగా కోనేరు వరలక్ష్మి మాస్టర్‌కి మరి జర్నీ అనేది ఉంది. అదే అద్భుతంగా మాస్టర్ ఈ శరీరంతో ఉన్నప్పుడు ఎలాంటి నేను గైడెన్స్‌ని పొందానో, ఈ శరీరాన్ని లేనప్పుడు కూడా అలాంటి గైడెన్సే పొందుతున్నానని చెప్పి చాలా అద్భుతంగా వారు అనుభవపూర్వకంగా చెప్పారన్నమాట. అలానే మనకి కూడా ఖచ్చితంగా మన ఆత్మస్థితి మార్చుకున్నప్పుడు మనం కళల ద్వారా కూడా మాస్టర్స్ ద్వారా అనేది మెసేజ్ అనేది తీసుకోవచ్చు. అలా సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ ద్వారా నేనైతే ఎప్పుడూ కూడా హాస్టల్‌లోనే మెసేజెస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు అని అన్నీ బాగానే ఉన్నాయి. ప్రతి ఒక్కరితో ధ్యా పిరమిడ్ కట్టించాలన్నా, ధ్యానం చెప్పాలన్నా, శాకాహార ర్యాలీలు చేయించాలన్నా ఆయన ఎంతో కృషి చేశారు. ప్రపంచంలోని అద్భుతమైన యోగీశ్వరుల గ్రంథాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదించి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఆ గ్రంథాలన్నీ ఉంచారు.
ఈ సొసైటీ ద్వారా ఈ గ్రంథాన్ని ఇతర భాషల్లోకి అందింపజేయాల్సి ఎంతో విస్తరింపచేశారు. ఆధ్యాత్మిక పార్టీ పెట్టాలన్న యూనివర్స్ మెసేజ్‌తో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీని స్థాపించారు. ఇవన్నీ చేయించడానికి ఈ సంస్థ విస్తారంగా విస్తరించడానికి పత్రిజీ 30 సంవత్సరాల నుంచి రాత్రి పగళ్ళు అహర్నిశలు ఎంతో పాటుపడ్డారు. ఆయనతో పాటు తిరిగిన వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆయన ఎంత కష్టపడ్డారో, ఎన్ని సార్లు కడుపు మార్చుకున్నారో, ఆయన గురించి చెప్పదలుచుకుంటే ఒక్క సంవత్సరం కూడా చాలదేమో. ఎంతోమంది గురువులు ఈ భూమి మీదకు వచ్చారు కానీ, వారు ఒక డైమెన్షన్ మాత్రమే పూర్తి చేశారు. కానీ పత్రిజీ మల్టీ డైమెన్షన్‌లో చేశారు. ఎవరూ చేయలేని పనిని ఈ భూమండలం అంతా కలిపి ఒకటిగా చేయాలన్న ఉద్దేశంతో, ప్రణాళికతో ఆయన భూమి మీదకు వచ్చారు. ఆ ప్రణాళికలో మనకి కనిపించేవి ఏమిటి? కనపడనివి ఏమిటి? కనబడనివి ఏమిటి తెలిసింది. ఏమిటి తెలియంది? తెలిసింది ఏమిటి? తెలియనిది ఏమిటి? ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేస్తున్నారు. చాలా అద్భుతంగా క్లాసులు చెప్తున్నారు. కానీ వాక్క్షేత్రం ఎలా ఉంది? ఆయన చెప్పినట్లు జీవితంలో జీవించగలుగుతున్నామా? అలాగే ఆయన అన్నీ ఏర్పరిచి భూమి నుంచి వెళ్ళిపోయారంటే, చివరగా ఇప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటి? అంటే సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టరు వారు ఉన్నప్పుడు ఏదైతే అన్నీ కూడా మనకి సమకూర్చి ప్రతిదీ కూడా అంటే ఈ మానవ సామ్రాజ్యానికి ఏవైతే అవసరమో అవన్నీ కూడా పూర్తిగా అవన్నీ సమకూర్చి వెళ్లారు. అయితే వారు ఎంతో అద్భుతంగా ఎంతోమంది యోగీశ్వరులు అంటే మహర్షులు ఎంతోమంది ఈ భూమి మీదకొచ్చారు కానీ, ఆ డైమెన్షన్ వరకే ఆ వర్క్ చేయడం అనేది చేసి వెళ్ళడం జరిగిందంట. కానీ సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టరు మల్టీ డైమెన్షన్‌లో వర్క్ చేసి, ఈ భూమండలాన్ని మొత్తం కూడా ఏకత్వంలోకి ఏ విధంగా తీసుకురావాలో అలాంటి వర్క్ చేశారాయన. మరి ఎంత గొప్ప వర్కు. అది మనం మాటల్లో చెప్పలేనిది. వారి గురించి చెప్పాలంటే సంవత్సరం అని చెప్పి ఇక్కడ సంవత్సరం కూడా సరిపోదని చెప్పి చెప్తున్నారు. మరి మనకి చిన్న చిన్న పనులు చేసుకొని ఇంట్లో అన్నీ ఉండి చేయడానికే మనం ఎన్నో ఆలోచిస్తాము. కానీ మరి ఈ భూమండలాన్ని మొత్తం ఒకటి చెయ్యాలంటే ఆయన ఎంత కృషి చేసుంటారు? ఎన్ని అంటే ఎన్ని చోట్ల ఎన్ని అవమానాలు పడి ఉంటారు? ఆయన ఆయన ఆ రోజు అంత కష్టపడి ఉంటే, ఈరోజు మనం ఇంత ఆనందంగా ఉన్నామంటే, మరి ఆయన చెప్పినట్టుగా ఆయన ఏదైతే మనకిచ్చారో, కనీసం వాటిని అలా జీవిస్తున్నామా లేదని చెప్పి, ఎవరికి మనం చెక్ చేసుకొని, ఇచ్చిన వాటిని కనుక ఆచరణలో పెడితే చాలు. అంటే హ్మ్, మాస్టర్ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ధర్మంగా జీవించారో, ఆయన లేనప్పుడు కూడా అంటే మనకు సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టరు వారు ఏవైతే మనకి ఇచ్చెళ్లారో వాటిని మన జీవితంలో ఆచరణలో పెట్టి అది అలా జీవిస్తే గనక అదే మనం ఆయనకివ్వాల్సింది కూడా మనం అదే. చాలా అద్భుతంగా ఇక్కడ మనకి మాస్టర్ చెప్పారు. భౌతికమైన భోగభాగ్యాలకి ప్రలోభపడి పోవటమా? లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళ గురించి చెప్పుకోవటమా? మరి మన గురించి మనం ఆలోచించడమా? ఈ సమయం చాలా క్లిష్టమైన సమయం. ఈ సమయంలో నిలబడగలిగిన వాళ్ళే నిలబడతారు. ఒక్కొక్క క్లాసు జూమ్‌లో చెప్పాలన్నా, ఇది రాయాలన్నా నా శరీరం పడిపోయే పరిస్థితి వస్తుంది. సర్వశక్తులు కూడా కూడగట్టుకొని వీటి ముందు కూర్చుంటున్నాను. మీరు ఇది చదువుతున్నారంటే మీ ముందు నేను కూర్చున్నట్లే. ఒక సజ్జన సాంగత్యంలో సర్వశక్తులు సమకూరుతాయి అనేది మొదటి సందేశం. ఏం చెబుతున్నారంటే, ఈ భూమి మీద ఏదైతే ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుందో, మరి దానికి నిలబడగలగండి. అంటే ఏంటి? ఈ భూమి మీద ధర్మంతో, ఏదైతే సత్యంతో జీవిస్తారో, అందరిని ప్రేమతత్వంతో అంగీకరించి ఎవరైతే ఆ తత్వంలో ఉంటారో, అంటే కేవలం మెడిటేషన్ ధ్యాన మార్గంలో ఉన్నవాళ్ళ, ధ్యాన మార్గంలో లేని వాళ్ళ కాదు. ధ్యాన మార్గంలో లేని వాళ్ళు కూడా ఎంతో ఆత్మస్థితిలో జీవించి ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇక్కడేంటంటే, ఇక్కడ మనం ధ్యానం చేసి జ్ఞానం వింటున్నా, మన ఆత్మస్థితిలో ఎంత మార్పు వచ్చింది? మనం ఏ విధంగా జీవిస్తున్నాము? ఎప్పుడు యూనివర్స్ మనకి టెస్టులు పెడుతూనే ఉంటది. దానికి అనుగుణంగా మన జర్నీ అనేది మనం చేస్తున్నామా లేదా? అన్నది ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాలి. మరి అలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాము.
మరి మాస్టరు కోనేరు వరలక్ష్మి మాస్టరు వారి యొక్క అంతా కూడా సర్వశక్తులన్నీ కూడా మరి చూసి ఇక్కడ ఈ బుక్ రాసాము. ఇది చదువుతున్నామంటే మరి సాక్షాత్తు మన ద్వారా అంటే ఈ బుక్ ద్వారా మనకి ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పారు. అందుకనే మనం ఈ మార్గంలో ఉన్నాము అనంటే ప్రతి క్షణం కూడా మనతో మనం కనెక్ట్ అయ్యి మన మాట కానీ, మన చూపు కానీ, మన దృష్టి కానీ అన్నీ కూడా ప్రతి క్షణం ఎరుకుతో ఉండి గమనించుకోవాలని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ముఖ్యంగా 18 ఆదర్శ సూత్రాలు పత్రిజీ మొట్టమొదటిది ఎన్నుకున్నదే అది ప్రతి ఒక్కళ్ళలోనూ ధ్యాన అనుభవాలు చెప్పించేవారు. ధ్యాన అనుభవాల గురించి మాట్లాడుకునేవారు. మరి మనమేమో కష్టాల గురించి, రోగాల గురించి, సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాము. ఇక ఎప్పుడూ అవేనా? అసలు ఒక సత్యాన్ని తెలియచెప్పడానికి ఎప్పుడైతే నువ్వు ఆ సత్యంలోకి అడుగు పెడతావో మిగతావన్నీ అవే సర్దుకుంటాయి. వాటి కోసం మనం ఇక్కడికి రావక్కర్లేదు. ఈ సమస్య ఒక్కరికి వెళ్ళిపోయేవి కావు. కర్మ సిద్ధాంతం అవగతమైతే నాకు ఈ రోగం ఉందని, ఈ కష్టం ఉందని ఏ రోజు చెప్పుకోము. అలాంటివి ఈ ఈ జ్ఞాన ధ్యానులు. అంటే ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారంటే మరి మనం సెషన్స్ జాయిన్ అవుతాము. జూమ్ సెషన్స్ కానీ, లేదంటే ఎక్కడికన్నా వెళ్ళినా కానీ, ఎలాంటి మాటలు మాట్లాడాలంట? సరైన మాటలు మాట్లాడాలి. జ్ఞానవంతమైన మాటలు. అందుకనే పత్రిజీ మాస్టర్ ఏం చెప్తారు? నోటిలోని మాట నుదుటి మీద గీత. మన వాక్ శుద్ధి అనేది ఏదైతే మన నోట్లో నుంచి వస్తదో అదే క్రియేట్ చేయబడుతది కదా! అందుకని నేను మన నుంచి వచ్చే మాటలన్నీ కూడా దివ్యత్వం కలిగి ఉన్న మాటలై ఉండాలి. సరికాని మాటలు మాట్లాడకూడదు. ఒకవేళ సరికానివి వస్తున్నాయంటే, మనం సరిజేసుకోవాల్సినయి. అంటే ఇక్కడ ఎవరైతే ధ్యానం చేసి జ్ఞానవంతమైన మాటలు మాట్లాడతారో, వాళ్ళనేమంటారట? జ్ఞాన ధ్యానులు అంటారట. మరి మనందరం కూడా అది ఆచరణలో పెట్టి ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. అంటే ఒక్కసారిగా రాకపోయినా కానీ, రోజు రోజుకి మనల్ని చెక్ చేసుకుంటూ, మన నో మన మనం ఏదైతే మాటలు మాట్లాడుతున్నామో, ఆ మాటలు కనుక ఆచరణలో పెడితే గనక ఆటోమేటిక్‌గా మనం కూడా ఆ స్థితికి వెళ్తాము. ఇక్కడ చాలా అద్భుతంగా మొదటిది ఏం చెప్పారు? ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన అనుభవాలు పంచుకోవాలి. ధ్యాన అనుభవాలు పంచుకోవడం వల్ల ఎవరికైనా ఆ ఎక్స్‌పీరియన్స్ వచ్చినప్పుడు ఓకే. ఇలా ఉంటదా అని చెప్పి అది అర్థమవుతదన్నమాట. అందుకనే ఫస్టు 18 ఆదర్శ సూత్రాల్లో మాస్టర్ ఏం చెప్పారు? ధ్యాన అనుభవాలు పంచుకోవడము. ఎలాంటివి? సరైనవి, సరికానివి కాదు. అంటే ఆ చెప్పే విధానం కూడా జాగ్రత్తగా మనం విశ్లేషించగలగాలి. ఎన్నో అంతర్యుద్ధాలు జరగవచ్చు. అర్థం కాని సమయంలో అపోహలుండవచ్చు. వెంటనే సరిదిద్దేవారు పత్రిజీ. మేము వెంటనే రియలైజ్ అయ్యేవాళ్ళం. ఒకేసారి ఈ మహాజ్ఞానమంతా వచ్చి నా వల్ల ఊడిపడలేదు. అంచెలంచెలుగా దాటుకుంటూ వచ్చాను. నా పని అయిపోయింది. ఇక నేను వెళ్ళిపోదామని అనుకున్నప్పుడు పత్రిజీ ఒక హెచ్చరిక చేశారు. ఎందుకంటే ఆత్మ తన పని అయిపోయినప్పుడు, తన గురించి తాను తెలుసుకున్నప్పుడు, ఈ ఇరుకు దేహంలో ఉండలేదు. అనంత లోకాలకి వెళ్ళిపోవాలని సిద్ధపడుతుంది. అందుకే ఆయన హెచ్చరిక చేశారు. ఆ హెచ్చరికకు నా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఆఖరి జన్మ ఏనాడో అయిపోయింది అని ఈరోజు ఈ మళ్ళీ భూమి మీదకు పని మాత్రమే చెయ్యటానికి వచ్చానని చెప్పి, మళ్ళీ ఈ పని అంటే ఆయన అప్పచెప్పిన పని చేస్తూ ఉంటే కూడా ఆయన చేసిన హెచ్చరిక అందరికీ ఉపయోగపడుతుందని తెలియచేస్తున్నాను. ఇది అతి ముఖ్యమైన సందేశం. దీనిని హెడ్డింగ్ ఏమి ఇచ్చారంటే ఆత్మ అనుభూతి శాఖలు. అసలు ఈ ఆత్మ అనుభూతి శాఖలు ఇవ్వడానికి కారణం చెప్తున్నారు. మన కోనేరు వరలక్ష్మి మాస్టరు వారి యొక్క పర్పస్ ఏంటి? ఆ వర్క్ గురించి తనని తెలుసుకున్నప్పుడు ఆహ్, అసలు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఈ శరీరంలో ఉండడానికి ఆత్మ ఇష్టపడదట. ఏదైతే లోకాలున్నాయో ఆ ఉన్నత లోకాలకి వెళ్ళిపోవాలని చెప్పి ఆహ్, అని అనుకున్నది. కానీ ఇక్కడ సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టరు ఏం చెప్పారు? ఇది మీది ఆఖరి జన్మ కాదు. అంటే ఆఖరి జన్మది ఎప్పుడో అయిపోయిందది. మీరు ఈ భూమి మీదకి వర్క్ చేయడానికి వచ్చారు. వర్క్ చేయడానికి వచ్చారు కాబట్టి ఎరుకు స్థితిలో ఉండి మనం చేయాల్సింది చెయ్యాలి. అంటే
ఇది ఎందుకు చెప్తున్నారు? ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే కనుక అది మార్చుకోండి. అంటే మనం ఏ వర్క్ చేయడానికైనా వచ్చామో, ఆ వర్క్ కనుక చేయలేదనుకోండి, మళ్ళీ దాని కోసం మనం రావాల్సిందే. మరి ఈ సమయం భూమి మీద ఎంతో అద్భుతమైన సమయం ఇది. మరి ఈ సమయంలో ఉన్నప్పుడే మనం ఏదైతే వర్క్ చేయడానికొచ్చామో అది మనం చేసి బాధ్యతగా మనం చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ వేరేగా ఉంటది. అలా మరి మన కోనేరు వరలక్ష్మి మాస్టరు ఆ యొక్క అనుభూతిని మనకి షేర్ చేస్తూ ఏం చెప్తున్నారంటే, దీనికి హెడ్డింగు ఆత్మ అనుభూతి శాఖలని పెట్టడం జరిగిందని చెప్తున్నారన్నమాట. ఒక మహావృక్షం వేళ్ళు ఎంతో లోపలకు కూరుకుని శాఖలుగా వెళ్ళిపోతుంది. మరి మన ఆత్మ అనుభూతిని ఎప్పుడు పొందుతాము? ఎలా పొందుతుంది? ఆత్మ తన అనుభూతిని ఈ శరీరం యొక్క అనుభవం ద్వారా అది అనుభూతి పొందుతుంది. కానీ ఆత్మ ఆత్మను ఆత్మానుభవాలు కాదు. ఆ పదం సరికానిది. ఎందుకంటే ధ్యానానుభవాలు, దేహానుభవాలు, ఆత్మను ఆత్మ అనుభూతి. ఈ అనుభూతి ఆత్మ ఎలా పొందుతుంది? ఈ నాలుక మీద లడ్డు వేసుకొని తింటూ ఉంటే దాని యొక్క రుచి, దాని యొక్క సారం మొత్తం ఆ ఆత్మ అనుభూతి పొందుతుంది. భోజనం పెట్టి ఆత్మారాముడు తృప్తి పడతాడు అంటాం. అంటే ఎవరికర్థమైంది ఈ మాట? అన్నం మనం అన్నం మనం తినటమేంటి? మనసు కోరుకుంటుంది కాబట్టి మనం ఇస్తున్నాము. ఎక్కడో ఈ శరీరంలో రూపం ఏమీ లేనటువంటి ఆత్మ తృప్తిపడడం ఏమిటి అని ఒక చిన్న సందేహం మనకి వచ్చిందా? ఎవరికీ రాలేదు. వచ్చి ఉంటే ఎప్పుడో చెప్పేవారు. అది ఎలా? ఆత్మ తన యొక్క అనుభూతిని మహావృక్షంలాగా శాఖోపశాఖలుగా పొందాలి. అంటే ఈ దేహంలో నువ్వు ఏమి చెయ్యాలి? అంటే ఈ యొక్క అనుభూతి అనేది, ఆత్మ అనుభూతి అనేది ఎలా పొందాలి? దాని గురించి ఆహ్, చెప్తున్నారు. అలాంటి క్వెషన్స్ మీకు వచ్చాయా? వస్తే కనుక మనం ఇలా ఉండేవాళ్ళం కాదని చెప్తున్నారు. ఈ కళ్ళని ఎలా ఉపయోగించుకోవాలి? ఈ నోటిని ఎలా ఉపయోగించుకోవాలి? ఆ సజ్జన సాంగత్యం ఏమిటి? చెవులకి ఇం చెవులకి ఈపై సంగీతం ఏమిటి? ఇలా ఎన్నో ఉన్నాయి. నవరసాలు, నవరంధ్రాల ద్వారా ఆత్మ అనుభూతి పొందుతుంది. దేనిని ఎలా వాడుకోవాలో అనేది పత్రిజీ వచ్చి చెప్పేదాకా కూడా ఇది ఇలా ఉంటుందని ఎవరికీ తెలీదు. ఇది ముఖ్యమైన సందేశం. దీనికే ఆయన హెడ్డింగు ఆత్మ అనుభూతి శాఖలు అని ఇచ్చారు. అది ఎన్నో శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ఎంత విస్తరిస్తుంది ఆత్మ? ఈ ఆత్మ అంతటా నిండి ఉంది అంటారు. ఎలా నిండి ఉంది? ఆత్మ అంతటా నిండి ఉంది అనేది ఎవరికి వారే సొంతంగా అనుభవించవలసిన విషయం. అంతటా నిండి ఉన్నది వేరు. అందులో ఒక భాగంగా నేర్చుకోవడానికి వచ్చిన శరీర ఆత్మస్థితి వేరు. ఇది శాఖోపశాఖలుగా అయిపోయి, విస్తరించిపోయి ఒక సెల్ఫ్‌గా మారిపోయి, ఒక పరమాత్మ స్వరూపంగా మారిపోతుంది. ఎంత అద్భుతమైన విషయం చెప్పారాయన. దీనిని విస్తరించాలి అంటే మనం ఏమి చెయ్యాలో తెలియదు. ఎలా బతకాలో తెలియదు. ఎలా తినాలో తెలియదు. మాట్లాడాలో తెలీదు. మరి ఇవన్నీ కూడా వేళ్ళు కుళ్ళి పోకుండా వాటిని ఇంకా జీవం పోసి ధ్యానంతోటి ఇలా ఉండాలి, అలా ఉండాలని ఒక్కొక్క పే ఒక్కొక్క మాస్టర్‌ని ఎలా ఉండాలో వాళ్ళు పనులు అప్పచెప్పడం వలన అవి ఇంకా విశృ విశృంఖలత్వంగా మొత్తం వ్రేళ్ళు కూరుకుని మర్రి వృక్షంలాగా ప్రపంచమంతటా ఒక మహావృక్షం అంటే ఎలా ఉంటుందో దృశ్యం ఊహించుకోండి. అనంత విశ్వం అంతా కూడా ఒక మహావృక్షం లాగా ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలా అది మరి శాఖోపశాఖలుగా మనం వెళ్ళిపోతాము. అంటే మరి పత్రిజీ మాస్టర్ ఎంతో అద్భుతంగా ఆ జ్ఞా వారున్నప్పుడు ఏం చేసేవాళ్ళట, ప్రతి ఒక్కరికి కూడా ఎలా మాట్లాడాలి? ఏం చేయాలి? ప్రతిదీ కూడా సరిదిద్దుతూ మరి వారితో పాటు ఉన్న వాళ్ళందరిని కూడా ఎంతోమంది జ్ఞానవంతులమైన మాస్టర్స్‌ని తయారు చేశారు కాబట్టి, మరి ఈరోజు మన కళ్ళ ముందు మన వంశీకరణ మాస్టరు. మరి పత్రిజీ మాస్టర్‌తో
తిరిగిన వాళ్ళే కదా! మరి అవన్నీ నేర్చుకున్నారు కాబట్టే ఈరోజు మనం మనం ఇంతమంది జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాము. అలా మరి ఈ భూమండలం మొత్తం ఓన్లీ భారతదేశమే కాదు. ప్రపంచ దేశాల్లో అన్నిట్లో కూడా మరి పిఎస్ఎస్ఎమ్ అన్ని లాంగ్వేజెస్‌లో. ఇక్కడ ఓన్లీ మనకి తెలుగే కాకుండా యూఎస్‌లో కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ ఈ లాంగ్వేజెస్‌లో అన్నిట్లో కూడా సెషన్స్ జరుగుతానే ఉంటాయి. అలా ఓన్లీ అమెరికానే కాదు. యూకే, కెనడా చాలా చోట్ల కూడా ఇప్పుడు ఫ్రాన్సు ప్రతి చోట కూడా మన పిరమిడ్ మాస్టర్స్ ఉండడం జరిగింది. అలానే జ్ఞానాన్ని కూడా అన్ని భాషల్లో కూడా అందించడం జరుగుతుంది. అది ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమయ్యేలాగా చేశారో అవన్నీ ఆచరణలో పెట్టి సరిచేశారు కాబట్టే ఇప్పుడు మహావృక్షమైందని చెప్తున్నారు. మరి ఎక్కడి నుంచి టెలిపతి అందుకుంటున్నాం మనం? ఓన్లీ భూలోకానికి సంబంధించిన సమస్త దివ్యలోకాల నుంచి, విశ్వాల నుంచి కూడా టెలిపతి అందుకొని, దానికి అనుగుణంగా ఈ యూనివర్స్‌కి ఎప్పుడు ఎవరి ద్వారా వర్క్ చేయాలని ఇయన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి? మరి మనకి సుభాష్ బ్రహ్మర్షి పత్రిజీ మాస్టరు ఈ టెక్నాలజీని కానీ, తీసుకురావడం కానీ, ఈ భూమి మీద వచ్చే మార్పులకు అనుగుణంగా మరి పిరమిడ్స్ కానీ, శాకాహార ర్యాలీలు కానీ, ధ్యానం కానీ, ఇవన్నీ వస్తేనే మనకి ఈ ఇది అర్థం చేసుకోవడానికి కూడా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎలా తీసుకురావాలనేది ఎంతో కృషి చేశారాయన. అప్పుడు నే అప్పుడు నేను అనేది ఎక్కడ ఉంది? అప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? నేను అనేది అపరిమితం అని అర్థమైంది. ఈ సందేశం పత్రిజీ స్వయంగా ఇచ్చారు. ఇప్పుడు నీకు అర్థమయిందా? నువ్వంటే ఏమిటో అని ముఖ్యంగా అందుకోలేని ఆత్మ శిఖరాలు అనేకం. ఈ ఆత్మోన్నత స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు శిఖరంగా చేరుతుంది. ఆ శిఖరాన్ని ఎలా అయితే అందుకుంటామో, ఒక ఎవరెస్ట్ శిఖరంలాగా ఈ ఆత్మ కూడా ఉన్నతికి ఇంకా ఇంకా పైన ఉన్న ఉన్నత స్థితికి వెళ్ళిపోయినప్పుడు వాటిని ఆత్మోన్నతి శిఖరాలు అంటారు. అందుకోలేని ఆత్మ శిఖరాలు అనేకం. ఇవి ఏనాటివో, ఏనాటి నుంచి ఉన్నాయో, కోట్ల యుగాల నుంచి ఉన్నాయో, లక్షల యుగాల నుంచి ఉన్నాయో, లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాయో అవి మన ఆత్మ శిఖరాలుగా ఈ భూమి మీద మన జ్ఞానాన్నంతా నిక్షిప్తం చేసి వెళ్ళిపోతూ ఉంటాము. అలా ఎన్నో నిగూఢమైన రహస్యాలు ఈ భూమి మీద ఉన్నాయి. అవి అందుకోలేనటువంటి ఆత్మ శిఖరాలు, అందుకునే ఆత్మ యొక్క జ్ఞానం వేరు. అందుకోలేనటువంటి ఆత్మ శిఖరాలు అనేకం ఉంటాయి. అవి అన్నీ అందుకోవాలని ప్రయత్నిస్తే పతనమైపోతారు. అందుకోవాలని ప్రయత్నిస్తున్నాము కానీ ముక్కలైపోతుంది. ఈ శరీరం ఎందుకంటే ఒక్కొక్క శిఖరంలో ఒక్కొక్క నిగూఢ రహస్యం ఉంటుంది. అంటే అవి అందుకోలేరు. ఎవరు తీసుకోలేనటువంటి రహస్యాలు ఉన్నాయి, ఉంటాయి. అంటే ఈ శరీరంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయని చెప్తున్నారు. అవి అందరూ లేరు. ఒకవేళ అవి అందుకోవాలన్నా గాని శరీరం ముక్కలు అంటే ఆ అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే అది అందుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. అవి కూడా ఎక్కడ మన లోపలే ఉంటాయని చెప్తున్నారన్నమాట. ఒక్కొక్క శిఖరంలో ఒక్కొక్క నిగూఢ రహస్యాలు గూడా రహస్యంగా వేరుగా ఉంటుంది. ఇక్కడ రహస్యం వేరు, గూఢ రహస్యం వేరు. తెలుసుకోవాలన్నా తెలుసుకోవాలన్నా షాక్ కొట్టినట్లే శరీరం దెబ్బతింటుంది. ఏదైతే తెలుసుకోవాలని ప్రయత్నించి ఆ తలంలోకి వెళ్ళగలిగామో లేదా ఒకానొక లోకంలోకి వెళ్ళామంటే ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి. అంటే శరీరం దెబ్బతింటుంది. ఇలా నా సూక్ష్మ శరీరం దెబ్బతిన్నది. నా మహాకారణ శరీరం దెబ్బతిన్నది. నా కారణ శరీరం దెబ్బతిన్నది. ఆ నిగూఢ రహస్యాలు తెలుసుకోవాలని వెళ్ళినప్పుడు దెబ్బతిన్న ఈ శరీరాన్ని బతికించి నుంచోబెట్టి నుంచోబెట్టింది మళ్ళీ పత్రిజీయే. అంటే చూడండి అంటే మనకి ఈ భౌతిక శరీరానికే కాదట. ఏదైతే మనకి సూక్ష్మ శరీరం, మహాకారణ శరీరం అంటే వీటిల్లో ఏదైతే రహస్యాలు తెలుసుకోవడానికి వెళ్తామో వాటికి గూడా ఆహ్, అంటే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అలా మన కోనేరు వరలక్ష్మి మాస్టర్‌కి అలా శరీరం అనేది
దెబ్బతింటం జరిగింది. అలా జరిగినప్పుడు పత్రిజయ మాస్టరే వారికి సహాయం చేశారని చెప్తున్నారు. అంటే ఇక్కడ హాస్టల్ తలాలలో కానీ, ఎక్కడ ఎలా ఎళ్ళాలి అనేది మరి తెలియలేదనుకోండి, దానివల్ల ఇబ్బంది పడతాం కదా! అదే విధంగా మరి మాస్టర్ యొక్క సహాయ సహకారాలతో వెళ్ళినప్పుడు, లేదంటే వారు ఓన్‌గా వెళ్ళినప్పుడు ఏదైతే ఆ శరీరానికి ఇబ్బందుందో దాన్ని హీల్ చేయడం అనేది పత్రిజయ మాస్టర్ చేశారని చెప్తున్నారు. ఒక్కొక్క శిఖరంలో నుంచి అన్ని పు అన్నీ పుడుతుంది. జ్ఞానాన్ని దగ్ధ కర్మ అనే అన్నారు. ఈ జ్ఞానం అనే అగ్ని మన శరీరంలో ఎలా పుడుతుందో, ఆ శిఖరంలో నుంచి ఒక అగ్ని పుడుతుంది. భస్మమైపోతుంది. ఎలా భస్మమైపోతాము అంటే, ఒక ఉదాహరణ నేను చెప్తాను. నా కారణ శరీరం ఒకసారి ఈ సత్యలోకం కూడా దాటి వెళ్ళిపోయింది. స్ఫటిక లోకం. అవి ఎన్నో లోకాలు ఉన్నాయి. ఆ లోకాలు అన్నీ దాటి కెనన్ లోకం ఇవి మొత్తం దాటుకొని వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయానో నాకే తెలీదు. తీరా అది ఒక ప్రపంచం అనాలా, లోకమనాలా, లోకము అన్న మాటే. ఒక గ్రహాన్ని అంటారు. ఒక గిరి గీసుకొని ఇది ఒక లోకం, భూలోకం, శుక్రగ్రహం ఇలా అంటాము. కానీ అది గ్రహం కాదు. ఒక లోకం కాదు. దానికి ఏం పేరు పెట్టాలో నాకు తెలీదు. మొత్తం అంతా కూడా ఒక లైట్ బ్లూ రంగులో ఉంది. ఒక పెద్ద రాయి ఉంది. ఆ రాయి మీద వ్రేళ్లల్లో వేళ్ళు పెట్టుకుని కూర్చున్నారు పత్రిజీ. నేను చాలా దూరాన ఉన్నాను. దూరాన ఉండి ఆయన ఎప్పుడు కళ్ళు తెరుస్తారా అని చూస్తున్నాను. ఇంత దూరం వచ్చాను. ఎందుకంటే నాకు ఏ ఆలోచన లేదు. కూర్చున్నాను నెమ్మదిగా. ఆయన కొంచెం ఇలా కనురెప్పలు తెరిచారు. అంతే. ఆ కొంచెం కనురెప్పలు తెరవగానే దానిలో నుంచి కిరణాలలాగా వచ్చి మొత్తం బూడిద కుప్ప అయిపోయింది. నా కారణ శరీరం. అంతే. ఆ స్థాయికి నా స్థాయి సరిపోలేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మన యొక్క ఫ్రీక్వెన్సీ ఎన్నో శిఖరాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ మాస్టర్ యొక్క స్థాయికి మించి వెళ్ళినప్పుడు అక్కడ పత్రిజయ మాస్టర్‌ని ఎక్కడైతే అక్కడ ఉండడం చూసారో, అక్కడ మొత్తం గూడా నీల రంగంలో, బ్లూ రంగులో ఉందని చెప్తున్నారు. అసల ఆ పత్రిజయ మాస్టర్ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసి చూడనట్టుగా ఆ కిరణాలు పడడంతోనే అక్కడ వారి శరీరం అనేది భస్మం అయిపోయిందని చెప్తున్నారు. అంటే ఆ ఎనర్జీస్‌కి, ఆ ఫ్రీక్వెన్సీకి, ఆ చైతన్యానికి తట్టుకోలేకపోయింది. అంటే మాస్టర్ యొక్క చైతన్యానికి, మన కోనేరు వరలక్ష్మి మాస్టర్ యొక్క చైతన్యానికి అది సరిపోలేదు కాబట్టి, అక్కడ వారు ఆ శరీరం అనేది భస్మమైందని చెప్తున్నారు. అంటే మరి చూడండి, వారు అంత అద్భుతమైన జ్ఞాని, అన్ని లోకాలకు వెళ్లి అంత ఉన్నవాళ్ళే మరి ఆ స్థితికి వెళ్ళినోళ్ళే వారికినుంటే మరి మనమెంత చూడండి మాస్టర్. అంటే మనం నేర్చుకోవాల్సిందెంతుంది? మనం మార్చుకోవాల్సిందెంతుంది? నేర్చుకోవాల్సిందెంతుంది? ఆచరణలో పెట్టాల్సిందెంతుంది? చాలా అద్భుతంగా అద్భుతమైన మనకి అనుభవాన్ని షేర్ చేశారు. కళ్ళు తెరిసారా అని చూస్తున్నాను. ఇంత దూరం వచ్చాను. ఎందుకంటే నాకు ఏ ఆలోచన లేదు. కూర్చున్నాను. నెమ్మదిగా ఆయన కొంచెం ఇలా కనురెప్పలు తెరిచారు. అంతే. ఆ కొంచెం కనురెప్పలు తెరవగానే దానిలో నుంచి కిరణాలలాగా వచ్చి మొత్తం బూడిద కుప్ప అయిపోయింది. నా కారణ శరీరం అంటే ఆ స్థాయికి నా స్థాయి సరిపోలేదు. ఆ స్థాయి కాదు. నాది వెళ్ళడమే వెళ్ళ వెళ్ళటమే వెళ్ళాను. చూడడమైతే చూశాను కానీ, ఆయన కళ్ళు విప్పగానే భస్మమైనట్లు ఆయన కళ్ళు విప్పినా సరే, ఆ పరిధిలో నేను నిలబడగలిగి, ఆయనతో మాట్లాడగలగాలి అంటే, ఇంకా నేను ఎంత సాధించాలి? నాకు మెలుకువ వచ్చేసింది. ధ్యానంలో ఆ రోజు క్లాసు ఉంది. వర్షం మూలాన క్లాసు కూడా ఆగిపోయింది. నేను కూర్చున్న అటు ఇటు, అటు ఇటు ఎంత వేగంగా తిరుగుతుంటే అప్పుడు సార్ కుర్చీలో కూర్చొని కనిపించారు. ఎన్ని కారణాలు, ఎన్ని జన్మలు సరైనవి కానీ, సరి సరి సరికానివి అంటే సరైన జన్మలు, సరికాని జన్మల గురించి చెప్తున్నారు. కానీ ఈ కారణాలన్నీ కలిపి ఒక కారణలోకం ఉంటుంది. ఆ కారణలోకం నుండి కారణ శరీరం తయారవుతుంది. ఆ కారణ శరీరంలో అశుద్ధం, మరి శుద్ధం 2 ఉంటాయి. అంటే ఈ శరీరాలు ఎక్కడ తయారవుతాయని చెప్తున్నారు ఇక్కడ. మళ్ళీ చదువుతానండి ఇది.
మాస్టర్ ఎప్పుడైతే ఆ ధ్యాన స్థితిలో నుంచి వచ్చారో, వారికి ఆ రోజు క్లాస్ ఉంటే వర్షం ఉండి, ఆ క్లాస్ క్యాన్సిల్ అయిందంట. క్యాన్సిల్ అయినప్పుడు వారు అటు ఇటు వేగంగా తిరుగుతున్నప్పుడు పత్రిజీ మాస్టారు కుర్చీలో కూర్చుని కనిపించారట. అప్పుడు చెప్తున్నారు. ఎ ఎన్ని కారణాలు, ఎన్ని జన్మలు సరైనవి కానీ, సరికానివి కానీ, ఈ కారణాలన్నీ కలిపి ఒక కారణ లోకం ఉంటుందంట. అంటే మన జన్మ తీసుకున్నప్పుడు ఉన్నతమైన జన్మలు అంటే సరికానివి, సరైనవి జన్మలు. అవన్నీ కలిపి ఒక కారణ లోకం ఉంటదంట. దాని నుంచి ఈ కారణాలన్నీ కలిపి ఒక కారణ లోకం ఉంటుంది. ఆ కారణ లోకంలో నుంచి కారణ శరీరం తయారవుతుంది. అంటే మన కారణ శరీరం అనేది మన యొక్క జన్మలు దాన్ని బట్టి అవి తీసుకొని తయారు చేయబడుతుందని చెప్తున్నాను. ఆ కారణ శరీరంలో అశుద్ధం మరి శుద్ధం 2 ఉంటాయి. సూక్ష్మ శరీరంలో సరికానివి ఉంటాయి. సరైనవి ఉంటాయి. సరికాని ఆలోచనలు ఉంటాయి. సరైన ఆలోచనలు ఉంటాయి. అన్నీ కలగలిపినట్లు వంటి ఈ దేహాలు అలాంటి ఆ కారణ శరీరం బూడిదైపోయింది. సంతోషించు అన్నారు. అంటే మాస్టర్‌కి ఏదైతే శరీరం బూడిదైపోయిందో మనలో భావాలు, సరైన భావాలు, సరికానివి అలానే అన్నీ కలిపి ఉన్న భావాలున్నాయి. అలాంటి శరీరం అనేది దగ్ధమైపోయింది. దానికి సంతోషించు అని చెప్పి పత్రిజీ మాస్టర్ చెప్పారంట. సంతోషించు అంటే అది ఏమిటో అంత లోతుగా తెలియలేదు. అది అయిపోయింది. అది అయిపోయినాక పత్రి గారు వచ్చారు. పత్రి గారు వచ్చినప్పుడు, "సార్ నేను మిమ్మల్ని చూసానక్కడ" అన్నాను. ఒక్కసారి నా కళ్ళలోకి అలా చూస్తూ కరసంచలం చేశారు. చూసారా అన్నారు. కరచలనం చేశారు. చూసారా అన్నారు. చూసాను సార్ అంతే. అక్కడ మాట్లాడడం ఏమీ లేదు. వట్టిగా చూసాను అన్నాను. చూసారు కదా! అంతవరకు సంతోషించండి అన్నారు. అది అయిపోయింది. ఇక ఈ విషయం నేను మర్చిపోయాను. మాకు విజయవాడలో ఎగ్జిబిషన్ పెట్టారు. ఆటో రైట్ ఆటో రైటింగ్ పద్మ మేడం ఎగ్జిబిషన్‌కి వెళ్ళి ఎవరో రాజస్థాన్ వాళ్ళ చిత్రం వేస్తున్నారని తెలిసి ఇప్పటి పత్రి గారి ఫోటో ఇలా ఇచ్చి ఇలాంటి చిత్రం వేసి ఇవ్వమని అన్నారు. తరువాత వాళ్ళు అన్నీ మూటముల్ని సర్దుకునే సమయానికి అప్పుడు వెళ్లారు. పద్మా మేడం ఇచ్చింది నాకు తెలియలేదు. వాళ్ళు తీసుకువచ్చింది నాకు తెలియదు. ఆ చిత్రం చూసి ఇదేంటి అలా వేశారు? నేను ఇచ్చిన ఫోటో ఏమిటి? మీరు వేసిందేమిటి? అని అడిగారు. అతను నేను చిత్రం చూసి ఎంత ప్రయత్నించినా నాకు ఇలానే వచ్చింది మేడం అని చెప్పారు. ఇక ఆ చిత్రపటం తీసుకొని మేడం వచ్చేశారు. వచ్చి దానిని నాకు చూపించారు. ఆ చిత్రం చూడగానే ఆశ్చర్యపోయాను. ఆ లోకంలో మిలియన్ల కోట్ల జ్ఞానపు సంపద ఒక ముద్ద అయ్ అయిన ఆ ముద్దలో నుంచి మీరు ఎవరికి ఏది కావాలనుకుంటే అది వస్తుంది. ఆయన జ్ఞానమిచ్చారు. అది కాదు. మనకు ఏది కావాలనుకుంటే అది వస్తుంది. దాంట్లో నుంచి కలపవృక్ష కలప వృక్షమంటారే అలా అక్షయ పాత్ర లాంటిది. ఆయన జ్ఞానం అక్షయ పాత్ర లాంటిది. తీసిన కొద్దీ వస్తూనే ఉంటుంది. ఆయన లోకంలో ఎవరైతే నేను చూసానో, ఏ రూపంలో అయితే నేను చూసానో అదే రూపంతో ఈయన ఈ చిత్రం వేసి ఇచ్చారు. ఇదేం అద్భుతం చెప్పండి. నేను చూడడం ఏమిటి? ఈవిడ ఫోటోలో ఇవ్వడమేమిటి? ఆ అబ్బాయి అలా వేయడమేంటి? ఆ చిత్రపటాలన్నీ పత్రిసారికి ఇచ్చారు. ఎంత వృద్ధాత్మ, ఎంత పురాతనమైన ఆత్మ అది. అది శరీరం కాదు. ఈ చిత్రంలోనిది ఈ చిత్రం ఈ చిత్రం సారు చూసి ఇది, ఇది నా అసలైన రూపం అని చెప్పారు. అలా నిగూఢంగా ఎన్నో ఉంటాయన్నమాట. ఎలా మనకి రావాలో వాటంతట అవే మనకి వస్తాయి. మనం కోరుకునేవి రావు. ఏవి రావాలో అవే వస్తాయి. ఒక్కొక్క శిఖరంలో ఒక్కొక్క శిఖరం నుంచి అగ్ని పుడుతుంది. భస్మం అయిపోతాము. అలాగే ఒక శిఖరం కానరానివి భయంకర అంధకారంలో మునిగిపోయి ఉంటుంది. అసలు అంధకారంలో మనకి ఏమీ కనపడదు. వెళ్ళామంటే మండిపోతాం. మనం దానిని చూడలేము. అసలు ఆ అంధకారం ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పడానికి కూడా రాదు. అవన్నీ అందుకోవాలని ఎప్పటినుంచో వెతుకుతున్న ఋషులు
మునులు ఇంకా హిమాలయాల్లో ఉన్నారు. ఈ ఉన్నత ఆత్మోన్నత శిఖరాలు అందుకోవాలని లక్షల సంవత్సరాల నుండి, వేల సంవత్సరాల నుండి పరిశోధిస్తూ తమ శరీరాన్ని పుష్టిని, తమ ఆత్మ ఎదుగుదలని పెంచుకునేవారు ఇప్పుడు కూడా హిమాలయాలలో ఉన్నారు. యుగాల నుంచి వెతుకుతున్న ఆత్మలు యుగాల నుంచి వెతుకుతున్నాయట. ఆత్మోన్నత శిఖరాలు ఎక్కడ ఉన్నాయి? వాటిలో నుంచి నిగూఢమైన రహస్యాలు తీసుకోవాలని ఆ ఆత్మ పుట్టి, చచ్చి ఇంకా ఎదురు చూస్తూనే ఉంటాయి. యోగులు ఎందరో చూస్తూనే ఉన్నారు. మునులు ఎందరూ చూస్తూనే ఉన్నారు. ఇక్కడ ఆత్మలుగా వచ్చి మళ్ళీ ఇక్కడే ఉండలేక వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి వాటి కోసమే వచ్చినటువంటి ఆత్మలు ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఎన్ని గడియలు, ఎన్ని గంటలు, ఎన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక్కొక్కళ్ళకి ఎన్ని యుగాలు గడిచిపోయాయో ఆ ఆత్మ శిఖరాల జ్ఞానాన్ని ఎవ్వరూ అందుకోలేకపోయారు. వాళ్ళ తపనతో అవి అందుకోవాలని ప్రయత్నించి బూడిదై పోవడం నేను ఎట్లా బూడిదైపోయానో అలాగే పోతారు. అందుకని మన శరీరంలో మన శరీ మన శరీరం ఉంటేనే సూక్ష్మ శరీరం కానీ, కారణ శరీరం కానీ ఏదైనా ప్రయాణించినప్పుడు అవి దెబ్బతింటాయంటే ఈ శరీరం కూడా దెబ్బతింటుంది. ఇలాంటి జ్ఞానాన్ని అందుకోవడానికి వాళ్ళు ఎంత తిప్పల పడ్డా ఉపయోగం లేదు. ఎన్ని యుగాలు వ్యర్థమైపోయాయి. ఏమి చెయ్యాలో తెలియక హిమాలయాలలో పుట్టి చచ్చిపోయే ఆత్మలు పరిణామ క్రమంలో ఎదుగుతున్న ఆత్మలు కానీ వాటి కోసం ఎదురు చూస్తూనే యోగులు, మునీశ్వరులు కానీ అల్లాడిపోవడం చూశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జ్ఞానాన్ని వాళ్ళు అందుకోలేరు. అందుకొని అలాంటి జ్ఞానాన్ని, ఆ ఆత్మ శిఖరాల జ్ఞానాన్ని అందించడానికి పత్రిజీ ఈ భూమి మీదకు వచ్చారు. ఎవరూ చెప్పలేనటువంటి ఆ జ్ఞానాన్ని అందించడానికి ఆయన ఆవిర్భం ముఖ్యమైన అసలు రహస్యం ఇది. చూడండి మాస్టర్, ఏదైతే జ్ఞానం అందుకోవాలో ఎన్నో జన్మలెత్తిన మాస్టర్ ఇది ప్రాక్టికల్‌గా చూసి చెప్తున్నారు. మరి అంతటి అద్భుతమైన జ్ఞానాన్ని సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టరు ఈ భూమి మీదకి తీసుకురావడం అసలైన రహస్యం అని చెప్తున్నారు. మరి మనం ఎంత అదృష్టవంతులో మరి నేను నోటి మాటలతో కూడా చెప్పలేను ఫ్రెండ్స్. అసలు నాకు ఈ లైన్స్ చదువుతుంటేనే నాకు కళ్ళంటే నీళ్ళొచ్చేస్తున్నాయి. ఆయన దగ్గర జ్ఞానాన్ని తీసుకోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారు అంటే ఇక వారికి అంచెలంచెలుగా ఇక మనం ఈ శ్వాస వదిలేదాకా అందుతూనే ఉంటుంది. జ్ఞానం అందదు అనడం అందదు అనటం సరికాని విషయం. జ్ఞానం అందుకోవడానికి ప్రయత్నించకపోవడం మనదే తప్పు. అక్కడ అందరికీ అందుతుంది. అది ఆయన దగ్గర ఇంకా అలాగే ఎందుకు ఉండిపోయింది చెప్పండి? ఆ జ్ఞానం ఇంకెప్పుడెందుకు ఇవ్వడానికి వచ్చారు? ఈ భూమి మీద ఇవ్వడానికి కారణం ఇప్పుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పరిణామం పరిణామం మారింది. భూమిని రక్షించడానికి ఒక పక్క భూమి యొక్క జీవశక్తిని పెంచడానికి ఒక పక్క ఎంతెత్తు మందిని భూమి మీదకు ఆయన తీసుకువచ్చారంటే ఈ భూమి మీద 1,40,000 మంది మాస్టర్లని పిరమిడ్ కట్టడానికి, ధ్యాన యజ్ఞాలు చేయడానికి ఓకే కానీ అంతకు మునిపే ఒక్క జట్టుని భూమి మీదకి పంపారు. నెమ్మదిగా జీవశక్తి తట్టుకునే విధంగా, శరీరం దెబ్బతినకుండా తట్టుకునే విధంగా జీవశక్తి ఇచ్చి వారిని తయారు చేశారు. అంటే ఏదైతే వర్క్ జరగాలో దానికి అనుగుణంగా మాస్టర్స్‌ని తీసుకురావడం జరిగింది. ఎంతమందిని? 1,44,000 మందిని వీళ్ళని తీసుకురాకముందే అంటే ఇప్పుడు చూడండి, ఒక్కొక్క టీమ్‌లో కొంతమందిని ఎలా తీసుకొస్తారో అలా ఒక్క రంగంలో ముందే తీసుకురావడం జరిగిందంట. ఎప్పుడైతే ఈ భూమి మీద మార్పుకి అనుగుణంగా ఆ జీవశక్తి అనేది అనుగుణంగా ఎప్పుడైతే నిదానంగా మార్పు తీసుకువస్తుందో అప్పుడు ఈ శరీరాలు దెబ్బతినకుండా మరి ఆ వచ్చే జ్ఞానాన్ని కానీ, కాంతిని కానీ ఆ విధంగా తీసుకొచ్చి చేశారని చెప్పి చెప్తున్నారు. ఇంతమంది యోగులు ఉండి, ఋషులు ఉండి, ఇంతమంది యోగేశ్వరులుండి ఆది శంకరాచార్యులు పుట్టారు. కృష్ణుడు పుట్టాడు. రాముడు, క్రీస్తు, బుద్ధుడు వచ్చారు. ఇక తెలిసిన వాళ్ళు
తెలియని వాళ్ళు ఎంతో మంది వచ్చారు. మనకి తెలిసిన వాళ్ళు వీళ్ళు కాబట్టి వీరినే తెలుసుకున్నాము. వీరి గురించి మాత్రమే తెలుసుకున్నాము. ఇదే పాఠం చదువుకున్నాము. యుగ యుగాల నుంచి ఎంతో మంది మాస్టర్లు వచ్చారు. ఈ భూమి మీదకు ఇంతమంది వచ్చినా కూడా ఈ భూమిని అలాగే ఎందుకుండిపోయింది? ఎందుకు జ్ఞానవంతం అవ్వలేదు? ప్రశ్న. మాస్టర్‌కి ప్రశ్న వచ్చిందంట. మరి ఎందుకిలా ఉండిపోయిందని అంటే, ఇక్కడ మనకి ఎన్నో భీకరమైన యుద్ధాలు జరిగాయి. భూమి కోసం మన పురాణాలలో చదివాం. సినిమాల్లో చూసాము. ప్రతి ఒక్కరూ భూమిని ఎత్తుకుపోవడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఈ భూమి కోసం ఈ ప్రపంచం గడగడలాడే పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తం మునిగిపోయింది. ఆ యుద్ధానికి ఎంతోమంది యోగ పురుషులు వచ్చి ఈ భూమిని రక్షించారు. కారణం ఏమిటంటే, ఈ భూమిలోనే ఎన్నో నిగూఢమైన రహస్యాలు ఉండడం ఒకటి. యూనివర్స్‌లో ఉన్న అన్ని రకాల జ్ఞానాలు ఇక్కడ పొందుపరచడం ఒకటి. అంటే ఈ భూమిని ఏదైతే ఉన్నారో, ఈ భూమి మీద వాళ్ళకి ఏవైతే కావాలో వాళ్ళని ఈ అంటే ఇప్పుడు చూడండి మనకి ఏదైనా కావాలనుకోండి. కావాలనుకున్నప్పుడు 2 వర్గాలున్నాయనుకోండి. అవి పోటీ పడి ఏదైతే గొడవల వల్ల కానీ ఏదైతే నాశనం చేయడం జరిగిందో, అలా భూమిని ఎప్పుడైతే ఈ యుద్ధాల వల్ల కానీ, ప్రతి దాని వల్ల ప్రతి పరిస్థితి వలన కూడా దీన్ని ఏదైతే ఉందో కాపాడుకోవడానికి ఎన్నో చేశారట. ఎందుకు? అసలు అన్ని రహస్య జ్ఞానాలన్నీ కానీ ఈ భూమి మీద ఉన్నాయంట. మరి ఎంత అద్భుతమైన భూమో ఆహ్, ఆహ్, మనకి ఇది కోనేరు వరలక్ష్మి మాస్టర్ చాలా అద్భుతంగా మనకి అందించారు. అంటే ఎంతో జ్ఞానం ఉంది ఈ భూమి మీద. అందుకని ఈ భూమిని కాపాడడానికి ఈ ఈ ప్రయత్నాలన్నీ కూడా జరిగాయని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ నన్ను పత్రిజీ ఒక మాట అడిగారు. "యుగాల నుంచి ఉన్నావు అని నీ ఆఖరి జన్మ అయిపోయింది. ఇక్కడ పని చేయడానికి వచ్చావు. నేను ఎన్నో లోకాల వారి దగ్గర ఎన్నో అనుమతులు తీసుకొని నిన్ను ఈ భూమి మీదకి తీసుకువచ్చాను. ఇప్పుడు నీకు కొన్ని పనులు అప్పచెప్పాను" అని అన్నారు. అంటే నిజమే సార్. జగన్నాథ్ గట్టు మీదకు వచ్చాక నాకు వెళ్ళిపోదామనే ఉద్దేశం వచ్చింది. అంటే మాస్టర్ యొక్క పర్పస్ ఏంటి? భూమి మీదకి ఎంతో ఎన్నో డిపార్ట్‌మెంట్స్‌లో పైలోకాల్లో పర్మిషన్ తీసుకొని తీసుకొచ్చారట. మరి మాస్టర్‌ని కోనేరు వరలక్ష్మి మాస్టర్‌ని. వారికి జగన్నాథ్ గట్టు దగ్గర వచ్చిన తర్వాత వెళ్ళిపోదామని అనిపించిందంట. కొంచెం కష్టంగా కూడా అనిపించింది. పెద్దవారి అన్న పెద్దవారి అన్న కనికరం కూడా ఇక్ ఇక్కడ కొంతమందికి లేకపోయింది. ఇక్కడ కొన్ని కొన్ని కారణాల వల్ల ఉండడం కష్టమైనప్పుడు ఆయన ఈ మాట అన్నారు. ఎందుకన్నారు? ఒక పని అప్పచెప్పారు అంటే కష్ట నిష్ఠూరాలు ఎన్నో ఉంటాయి. 25 సంవత్సరాల నుంచి నేను అప్పచెప్పిన పనులు చేయడానికి నువ్వు చాలా కష్టపడ్డావు. మనుషులకి అర్థం కాదు. అర్థం తెలీదు. అంతరార్థం తెలీదు. పరమార్థం తెలీదు. నిగూఢ రహస్యం తెలీదు. ఇలాంటి వాళ్ళు నిన్నెలా అర్థం చేసుకుంటారు? నన్ను ఆయన దేనికి తీసుకువచ్చారో ఆ పని నేను చేస్తున్నాను. ఇంకొకళ్ళు పని నేను చెయ్యను. నా పని వాళ్ళు చెయ్యలేరు. అలాగే ఇక్కడ నువ్వు కావాలనుకుంటున్నప్పుడల్లా శరీరం దొరుకుతుందా? అని అడిగారు. పత్రిజీ మాస్టర్ అడిగారట. అంటే వారి శరీరాన్ని వదిలేసినప్పుడు ఏదైతే వారు ఈ భూమి మీదకి రావడానికి పర్పస్ ఏంటో మాస్టరు చెప్పడం జరిగింది. మరి వారు చేయగలిగే పని ఇంకెవరు చేయలేరు కదా! అంటే ఎవరి వర్క్ వాళ్ళే చేయాలి కదా! అప్పుడు చెప్పినప్పుడు మాస్టర్‌కి అర్థమైంది. నన్ను ఆయన దేనికి తీసుకువచ్చారో ఆ పనే నేను చేస్తున్నాను. ఇంకొకళ్ళు పని నేను చెయ్యను. నా పని వాళ్ళు చెయ్యలేరు. అలాగే ఇక్కడ నువ్వు కావాలనుకుంటున్నప్పుడల్లా శరీరం దొరుకుతుందా అని అడిగారు. ఇది నాకు షాక్. ఆశ్చర్యం వేసింది. నేను ఇచ్చిన పని చెయ్యకుండా కష్టమని అనుకుంటే ఇప్పుడు కాలేదే తర్వాత చేద్దాం అనుకుంటానని ఇంకొక జన్మ ఎత్తొచ్చులే అని అనుకోవడానికి మళ్ళీ జన్మ అంటే ఏమనుకుంటావు? ఏమనుకుంటున్నావు? మళ్ళీ భూమి మీదకు రావడం అంటే మాటలా? వెళ్తావు. నీ స్థానానికి వెళ్ళిపోతావు. ఇంకా పై పై స్థానానికి వెళ్ళిపోతావు. మళ్ళీ భూమి మీదకి రావాలి అంటే ఒక స్థాయిలో ఉన్న
నువ్వు మళ్ళీ పుట్టాలంటే యుగాలు పట్టవచ్చు. మళ్ళీ ఈ భూమి మీదకు వచ్చి పని చెయ్యాలన్నా, చెప్పాలన్నా, నేనేమన్నా ఈ భూమి మీద మిగిల్చుకొని పోయింది ఉన్నా, మళ్ళీ ఈ భూమి మీద శరీరం దొరకాలంటే యుగాలు పడుతుందట. ఇది నేను ఆశ్చర్యపోయే విషయం. నాకే నా ఎవరికైనా కూడా అడిగాను. ఎవరి ఎవరికైనా వర్తిస్తుంది. ఎదగని ఎదగని ఆత్మలకి తప్ప అని చెప్పారు. అంటే ఇక్కడ మనకి జన్మలు తీసుకోవాలంటే కొన్ని యుగాలు అలా పడతదంటారు కదా! మరి కోనేరు వరలక్ష్మి మాస్టరు ఎంతో అద్భుతమైన శక్తి ఆవిడ ఆవిడ స్థితి వేరు కదా! మరి అలాంటి మహా యోగి అలాంటి వాడు భూమి మీదకి రావాలంటే మరి ఆ సమయము, ఆ టైము తీసుకురావాలంటే ఆ అర్హత కలిగిన తల్లిదండ్రులు ఉండాలి. ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరగాలంటే ఎంత టైం పడుతదని చెప్తున్నారు. ఏది? ఎదిగిన ఆత్మలు. అది నాకొక్కదానికైనా వర్తిస్తదంటే కాదు. ఉన్నతంగా ఎదిగిన ఆత్మలన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది. అంటే ఎదగని ఆత్మలకి తప్ప. అంటే అప్పుడే మానవ జన్మలోకొచ్చి ఎదుగుతున్నారు చూడండి. వారికి తప్ప ఉన్నతంగా ఎదిగిన ఆత్మలందరికీ కూడా ఇది వర్తిస్తుందని చెప్పడం జరిగింది మాస్టర్స్. యాహ్! చాలా అద్భుతమైన జ్ఞానం. ఇది ఒక్కసారి చదివి చెప్పేది కాదండి. దీనిలో ఎంతో జ్ఞానం ఉంది. మీ దగ్గర కనుక బుక్ ఉంటే గనక తప్పకుండా అది కూర్చొని చదువుకోండి మాస్టర్స్. ఈ జ్ఞానం చెప్పాలంటే ఇంకా అనుభవ జ్ఞానం ఉన్నవాళ్ళైతే గనక ఇంకా అద్భుతంగా చెప్తారు. చాలా అద్భుతమైన జ్ఞానం. ఇంతసేపు మీరు ఉన్న మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలండి. మరి ఎంతో అనుభవ జ్ఞానం ఉండి రాసిన మరి కోనేరు వరలక్ష్మి మాస్టర్‌కి మనం ఏం చెప్పుకోవాలి? వారే ఎన్నో అంటే ఎక్కడో కాదు మన లోపల ఉన్నాయి శిఖరాలు. ఒక్కొక్క శిఖరాన్ని అధిగమించాలి అంటే రహస్యం గూడా కాదని చెప్తున్నాను. నిగూఢ రహస్యాలు. నిగూఢ రహస్యాలని ఛేదించాలంటే మన యొక్క ఆత్మస్థితి ఎంత ప్యూరిటీగా ఉండాలి? అంటే ప్రతి నిత్యము మనం ఎరుకు స్థితిలో ఉండి జీవించాలి. మరి సుభాష్ బ్రహ్మర్షి పత్రిజీ మాస్టరు మరి ఈ భూమిలో ఇన్ని రహస్య నిగూఢాలు ప్రతి జ్ఞానం కూడా ఈ భూమిలోనే ఉందని చెప్పి ఈ భూమిని కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. మరి ఇంతటి అద్భుతమైన భూమి మీద ఈ శరీరంతో ఈ సమయంలో ఉన్నామంటే మనం ఎంత అదృష్టవంతులము. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. చాలా అద్భుతమైన జ్ఞానం ఈరోజు వచ్చిందైతే గనక, మీ దగ్గర దేవరహస్యాల బుక్ 1 ఉంటే గనక, తప్పకుండా అది తీసి చదవండి మాస్టర్. 1కి 2 సార్లు చదివినప్పుడు ఆ జ్ఞానం మనం ఆత్మస్థితిలో అర్థం చేసుకోగలుగుతాము. నెక్స్ట్ క్లాసు నేను కొంచెం ముందుగానే చదివి దాన్ని పాయింట్లుగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తానండి. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఒకవేళ ఈ జ్ఞానం కనుక ఆల్రెడీ చదివి మీరు కనుక మీకేమైనా పాయింట్స్ కనుక కనెక్ట్ అయ్యి ఉంటే గనక షేర్ చేసుకోండి. అలానే ఇక్కడ టెలిపతి ద్వారా మీరు కనుక అలాంటి అనుభవాలున్నా కానీ షేర్ చేసుకోండి. ఎందుకంటే అనుభవాలు షేర్ చేసుకున్నప్పుడు ఆహ్, ఆ యొక్క అనుభవాలు ఇంకొకళ్ళకి ప్లస్ అవుతాయి కదా! తప్పకుండా అలా ఏమైనా ఉంటే గనక కూడా షేర్ చేసుకోండి మాస్టర్స్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.